మనం టీవీ మొబైల్ చూసేసరికి 11, 12 అవుతుంది. ఆ నిద్రపోయే ముందు కూడా ఎన్నో ఆలోచనలు. ఎలా ముందుకు వెళ్ళాలి? మన జీవితం ఎలా ఉంది? ఇంట్లో పరిస్థితులేంటి? ఇలా రకరకాలుగా ఆలోచించి నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. నిద్రకు ముందు, తర్వాత తప్పకుండా దేవుని నామస్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్. శరీరానికి అలాగే మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చేదే నిద్ర. నిద్ర రోజులో అందరికీ ఎంతో ముఖ్యం. అటువంటి నిద్రకు ముందు, తర్వాత కూడా దేవుని స్మరిస్తే మన మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఇంతకీ పడుకునే ముందు, తర్వాత ఏ దేవులను స్మరించుకోవాలి? మనం ప్రతిరోజు తప్పక 2 పనులు చేస్తాం. అది ఒకటి పడుకోవడం, రెండవది లేవడం. ఈ పనులు మనిషే కాదు, జీవులన్నీ చేస్తాయి. మరి మనిషి కూడా జంతువుల్లాగే నిద్ర రాగానే పడుకొని తెల్లరగానే లేవడమేనా? ఇక మనుషులకి, జంతువులకి ఏం తేడా లేదా? మన శాస్త్రాలు ఏమంటున్నాయంటే, మనిషి పడుకునే ముందు నిద్ర లేవగానే ఆ దైవాన్ని స్మరించాలి. ఏ పని చేసినా మనం దైవ నామస్మరణ చేస్తాం. దీనివల్ల శాంతి లభించి మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఇంతకీ మరి ఏ దేవుని స్మరించాలి అనంటే, మహాదేవుడు. నిద్రించే ముందు మనం శివుని స్మరించాలి. ఓం నమ శివాయ అంటూ శంకరుణ్ణి ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఎందుకంటే శివుడు లయకారుడు. ఆయన్ని స్మరిస్తూ నిద్రలో లయిస్తే పీడకలలు వంటివి లేకుండా హాయిగా పడుకోగలుగుతాము. అంతేకాదు, చాలా మందికి నిద్రలేమి సమస్యలు కూడా వస్తుంటాయి. మీరు ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ పడుకుంటే మీరు ఒక 11, 12 సార్లు జపిస్తే చాలు, ఒక 5-10 నిమిషాల్లోనే మీరు నిద్రలోకి జారిపోతారు. ఒకసారి ఈ టిప్ పాటించండి. ఇక విష్ణుమూర్తి. అలాగే నిద్ర లేచిన వెంటనే మనసులో స్మరించాల్సిన నామం విష్ణునామం. విష్ణువు అంటే స్థితికారుడు. ఆయనే మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా ముందుకు నడిపేవాడు. కాబట్టి విష్ణువుని స్మరిస్తూ మేలుకోవాలి. ఏదో ఒక విష్ణు మంత్రం చెప్పిస్తూ నిద్రలేవాలి. అప్పుడు ఆ నారాయణుడే మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతూ ఉంటాడని అర్థం. ఇక నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కళ్ళు తెరిచి ముందు 2 అరచేతులు రాపిడి చేసుకొని కళ్ళపై అద్దుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్లోకి చూస్తూ కళ్ళు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందుకే ఇలా చేయడం వల్ల మనకు రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఇక మీదట మీరు కూడా పడుకునే ముందు శివనామస్మరణ, మేలుకోగానే విష్ణునామస్మరణ, కళ్ళు తెరిచే ముందు అరచేతుల స్పర్శనం చేసి చూడండి. ఆ రోజు ఎలా గడుస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.